హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మనము అటుకుల ఉప్మా తయారు చేయటం ఎలాగో తెలుసుకుందాము. మొదట అటుకులను శుభ్రంగా క్లీన్ చేసుకొని 2 సార్లు వాష్ చేసుకొనేసేసి మొత్తం వాటర్ అంతా పోయే వరకు డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మూత మూసేసి పక్కన పెట్టుకుంటే మనకు కడిగిన వాటరే సరిపోతుంది. మూత మూసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ వేసుకొని మనకు ఇవన్నీ వెజిటబుల్స్ అండి, క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం పల్లీలు, శనక్కాయలు అంటాం మేము, కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, నా దగ్గర పచ్చిమిరపకాయలు లేక నేను పండు మిరపకాయలు వేసానండి. తర్వాత 1 బై 1 మనం కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్, పొటాటో, తర్వాత క్యారెట్, తర్వాత క్యాప్సికమ్, ఏ వెజిటబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి, క్యాబేజ్ ఇవి కూడా, ఆనియన్స్, మంచిగా కలుపుకొని కాస్త సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయని సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి, త్వరగా కుక్ అవుతుంది కూడా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా మంచిగా అన్నీ ఫ్రై అయ్యాక మనము అటుకులను యాడ్ చేసుకోవాలి. టమాటాలు పీసెస్గా లేకుండా మంచిగా అంతా కుక్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత అటుకులను యాడ్ చేసుకోండి. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. చూడండి, ఈ విధంగా టొమాటోస్ అంతా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనము ఒక 10 మినిట్స్ బిఫోర్ కడిగి పెట్టుకున్నటువంటి అటుకులను ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ తడే సరిపోతుంది, మళ్ళీ మనము వేయాల్సిన అవసరం అయితే లేదు. కడిగి పెట్టుకున్నటువంటి తడే సరిపోతుంది. ఇలా అటుకులన్నీ ఇందులో వేసుకొని
ఒక నిమ్మపండు పిండేసుకొని కావలసినంత సాల్ట్ వేసుకొని మొత్తంగా కలిపేసుకోవటమే. నిమ్మరసం పడడం వలన అటుకులకు మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా నిమ్మరసం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఈవెన్గా కలుపుకొని కాసేపు సిమ్లోని 2-3 మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకొని తినటమే ఫ్రెండ్స్. అటుకులు చాలా హెల్దీ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.